ఎయిర్ 5 టీవీ న్యూస్ కి స్వాగతం. పాణ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని పాణ్యం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు వైఎస్ఆర్సీపీ యూత్ నాయకుడు శివ నరసింహారెడ్డి పేర్కొన్నారు. నేడు శనివారం తమ నివాసంలో పాణ్యంలోని 19వ గణేష్ నగర్ కు చెందిన తెలుగుదేశం పార్టీ నుంచి 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శివ నరసింహారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అన్ని విధాలుగా అన్ని వర్గాలను అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. పాణ్యం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, కొంతవరకు పనులు పెండింగ్లో ఉన్నాయని అవి కూడా పూర్తి చేస్తామన్నారు. మరోసారి పాణ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జి విజయ్ కుమార్, స్టాఫ్ రిపోర్టర్, కర్నూలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా అన్న కానీ అవతల వాళ్ళు ఉంటాయి వాళ్ళ మెజార్టీ 19లో ఉంటారు. చుట్టుపక్కల అందరూ పడతారు. నువ్వు పైన వాయిస్ కొంచెం ముందు రాను ముందర గణేష్ నగర్ 19th వార్డులో నుంచి వివిధ కుటుంబాలన్నీ కూడా మన వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. గతంలో వీళ్ళందరూ కూడా వివిధ దగ్గర చూసి అక్కడికంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీలోనే బాగుంది, అభివృద్ధి అయినా, జగనన్న పాలన అయినా, ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారిదైనా అని చెప్పి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఈరోజు చేరడం జరిగింది. వీళ్ళకు కూడా మనం హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏమున్నా కూడా వాళ్ళ సందులలో కానీ, లేకపోతే వాళ్ళ ఏరియాకి ఏదైనా వాటర్ సమస్య కానీ, లేకపోతే రోడ్లు కానీ, కాలువలు కానీ అక్కడ మోస్ట్ ప్రాబ్లీ అన్నీ వేసినాము. ఏవైతే ఎక్స్టెన్షన్ ఏరియాలు ఉన్నాయో అక్కడ ఒకటే ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ అంటే పెండింగ్ కాదు, కాలువలైన దగ్గర కొన్ని దగ్గర రోడ్లు ఇవంతా వేస్తున్నారు. సో వర్క్ ప్రాసెస్లో ఉంది. ఇంకా ఎక్కడైనా ఇంకా రాబోయే కాలంలో ఎక్కడైనా ఎక్స్టెన్షన్ ఏరియా కూడా వస్తే అక్కడంతా కూడా అన్ని మౌలిక సదుపాయాలన్నీ సమకూరుస్తామని చెప్పి వీళ్ళకందరూ తెలియజేయడం జరిగింది. పాణ్యం నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతుందన్న ప్రచారం? పాణ్యం నియోజకవర్గంలో అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది. మీరే చూస్తున్నారు, మీ మీడియా వాళ్ళకే తెలుసు. మీరు ప్రతి ఒక్క ఊరికి మీరు కవరేజ్ చేయడానికి వస్తారు. మీరే చూస్తున్నారు జనాలు ఎట్లా వస్తున్నారు, జనాల స్పందన ఎట్లుంది అనేది. వాళ్ళు అదే విధంగా వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ ఫ్రస్ట్రేషన్లతో కొట్లాటలు పెట్టుకోవడము, ఏదన్నా మమ్మల్ని మా నోట్లోంచి ఏదైనా తిట్టియాలని చెప్పి వాళ్ళు ప్రయత్నించడం, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఇవన్నీ ఏవి కావు. ఎంత 10 రోజులు ఉంటే వాళ్ళకే అర్థమైపోతుంది ఎవరు ఏంది ఏమి అనేది. ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కరు వస్తారు, ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వచ్చి నిలబడతారు. ఎలక్షన్లు అయిపోయినాక కూడా కష్టాలలో సుఖాలలో ప్రజలేమంటే నడిచే వ్యక్తి ఎవరంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి అని పాణ్యం నియోజకవర్గం ప్రజలకు అందరికి కూడా తెలుసు.